కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల నమ్మకం కుప్పకూలిపోయిందా? ఏడాది తిరగకుండానే వారి నిజ స్వరూపం బట్టబయలైందా? వారిని ఎన్నుకొని తప్పు చేశామని ప్రజలు చింతిస్తున్నారా? ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు, మైనింగ్ మాఫియాలు కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నాయా? మామూళ్ల కోసం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కుమ్మక్కైపోయారా? ఇలాంటి పలు ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పారట ఏపీ ప్రజలు. ఇది ఎవరో ప్రతిపక్షం చేసిన ఆరోపణ కాదు, సాక్షాత్తు టీడీపీ సొంత సర్వేలో తేలిన నిజం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం 30% కూడా మార్కులు వేయలేదని ఆ సర్వే తేల్చింది. మిగతా వారి పనితీరు అంతంత మాత్రమేనని ప్రజలు కుండబద్దలు కొట్టారని సమాచారం. టీడీపీ చేయించుకున్న ఈ సర్వే ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోందని సమాచారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల బండారం బయటపడిపోయింది. కూటమి పార్టీ 10 నెలల పాలన మీద పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయించిన సర్వేలోనే ప్రజా వ్యతిరేకత ప్రతిబింబించింది. ఇప్పటి వరకు ఏపీలో ఏ ప్రభుత్వంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై 10 నెలల్లో ఇంతటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని ఆ సర్వే సంస్థలే షాక్ అవుతున్నాయి. టీడీపీ చేయించుకున్న ఈ సర్వేపై ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికను కూడా తెప్పించారట. అందులో కూడా అంతే, ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన ప్రజల వ్యతిరేకత వ్యక్తం చేశారని టీడీపీలో టాక్. చంద్రబాబు చేయించిన సర్వేల్లో చాలా అంశాలు బయటపడ్డాయని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. సాధారణంగా 3-4 ఏళ్లకు వచ్చే వ్యతిరేకత కేవలం 10 నెలల్లోనే వెల్లువెత్తిందని సర్వే ద్వారా బయటపడ్డట్లుగా సమాచారం. 10 నెలల్లోనే కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు అన్ని వర్గాల ప్రజలు భరించలేని స్థాయికి చేరిపోయాయి. రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు దోచేస్తూ ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారనే పచ్చి నిజం సర్వేలో తేలిందట. ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేట్ మాఫియాను కూటమి ఎమ్మెల్యేలే పెంచి పోషిస్తున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. లిక్కర్ సిండికేట్లుగా మారి వాటాలు వేసుకొని మరి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మద్యం షాపులు, బెల్ట్ షాపుల ద్వారా కోట్లు గడిస్తున్నారనే వార్తలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలే నేరుగా సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయా నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియాతో చేతులు కలిపేసిన ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సహజ వనరులను దోచేస్తున్నారు. పేరుకే ఉచిత ఇసుక, ఆ పేరుతో ఇష్టానుసారంగా ఇసుకను దోచేస్తున్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు, వ్యాపారుల నుంచి మామూళ్లు, ఉద్యోగుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లుగా అధికార టీడీపీ సర్వేలో బయటపడిపోయిందని సమాచారం. కూటమి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆఖరుకు తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లను కూడా అమ్మేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు పాలన మొదలైన రోజే ప్రజలను గాలి కొదిలేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లోనో, అవినీతి కార్యకలాపాల్లోనో మునిగి తేలుతున్నారు. సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో హామీలను గాలి కొదిలేసి హామీలు అమలు చేయటం తనకు చేత కాదని స్వయంగా చెప్పుకుంటున్నారు. బాబును ఆదర్శంగా తీసుకున్న కూటమి ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో ప్రజలకు కనీసం ముఖం కూడా చూపించటం లేదు. ఇవన్నీ కూటమి సర్కార్ పెద్దలు చేయించుకున్న సర్వేలో బట్టబయలు కావటం విశేషం. కూటమి ఎమ్మెల్యేల్లో 71 మంది ఎమ్మెల్యేల పనితీరు వర్స్ట్ గా ఉందని ఆ సర్వేలో తేలిందిట. అధికార టీడీపీ చేయించుకున్న సర్వే ప్రకారం 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం 35% పాస్ మార్కు కూడా రాలేదట. వారికి 30% కంటే తక్కువ ప్రజల మద్దతు లభించడంతో ఈ సర్వే నివేదిక కూటమి పార్టీల్లో, ముఖ్యంగా టీడీపీలో అంతర్గతంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ సర్వే ప్రకారం 50 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 17 మంది జనసేన ఎమ్మెల్యేలు, 4 బీజేపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉమ్మడి నియోజకవర్గం జిల్లాలో గజపతి నగరం, సాలూరు, పార్వతీపురం, కురుపాం ఎమ్మెల్యేలపై, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో యలమంచలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా సర్వే తేల్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోల్, కొత్తపేట, రామచంద్రాపురం ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉన్నట్లుగా సర్వే తేల్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్,
తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని సర్వే స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు, నర్సరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందిట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు ఎమ్మెల్యేలపై ప్రజలు విసిగెత్తిపోయారని సర్వే తేల్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి ఎమ్మెల్యేలపైన, ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప, రాయచోటి, కోడూరు ఎమ్మెల్యేలకు కనీసం 30% ప్రజల మద్దతు లేదని సర్వే తేల్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూల్, డోన్, నందికొట్కూర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో మడకసిర, పెనుకొండ, కదిరి, గుంతకల్లు, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేల పనితీరు వరస్ట్గా ఉందని సర్వేలో తేలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వే స్పష్టం చేసిందిట. ఈ సర్వే నివేదికతో ఇప్పుడు కూటమి పార్టీల్లో ముఖ్యంగా టీడీపీలో వణుకు మొదలైందని అంటున్నారు. కూటమి పార్టీలకు చెందిన 71 మంది ఎమ్మెల్యేల పనితీరు వరస్ట్గా ఉంటే, కూటమిలో మిగతా ఎమ్మెల్యేలలో అధిక శాతం మంది పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లుగా సర్వే స్పష్టం చేసిందని సమాచారం. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చి 10 నెలలు కూడా కాకముందే ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వస్తున్న వ్యతిరేకతను చూసి టీడీపీ పెద్దలు కంగారు పడుతున్నారట. సర్వే నివేదిక ఇంత దారుణంగా ఉండటంతో సీఎం చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాంకులను బయటపెట్టలేదని టీడీపీలో చర్చ సాగుతోందని సమాచారం.